శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ఆర్మీ, మన భారతదేశ ఆర్మీ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. 4,000 అడుగుల మంచు కొండపై ఆ -డిగ్రీస్లో వాళ్ళు గన్ను పట్టుకొని దేశంలో పుట్టిన ప్రతి జీవి కోసం వారు అక్కడ సెక్యూరిటీగా ఉంటారు. అండ్ వానలో, ఎండలో, చలిలో అన్నింటినీ తట్టుకొని వారు ఒక రేగిస్తాన్ లాంటి హాట్ టెంపరేచర్, రాజస్థాన్ బోర్డర్స్లో అయినా, పంజాబ్ బోర్డర్స్లో అయినా వారు ఎలా ఉంటున్నారో కూడా మనకు తెలుసు. సో నేను ఏమంటున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ భారతదేశ ఆర్మీని ఒక 15 ఆగస్టు నాడో లేకపోతే జనవరి 26 లేకుంటే మన భారతదేశ ప్రభుత్వం మనం చేస్తున్న ఏదైనా ఆపరేషన్స్ ఉన్నాయో ఆ రోజు మనం పొగుడుతున్నాం వాళ్ళని. రెస్ట్ ఆఫ్ ది డేస్ మనం వారి గురించి పట్టించుకోం. భారతదేశం ఏదైతే వారికి ఎంత ఉన్నతమైన వారికి రెస్పెక్ట్ ఇస్తుంది, ఆర్మీ జవాన్లకి, ఆర్మీలో పనిచేస్తున్న ప్రతి స్టాఫ్కి. అయితే ఆర్మీ గురించి ఎందుకు చెప్తున్నాం విక్రమ్ ఈరోజు అంటే, ఆల్రెడీ మీరు తమ్ముళ్ళలో చూశారు, ఒక తాటికి మన ఆర్మీ జవాన్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది మిత్రులారా. ఏమని అంటుందంటే, అయితే ఒక జవాన్ వచ్చేసరికి 15,85,000 లోన్ తీసుకున్నారు ఫ్రెండ్స్. అయితే ఆ జవాన్కి వచ్చేసరికి అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుందని అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ కూడా రైజ్ చేశారంట. అయినా పదేగా అదే 16 లక్షలకి వారు కడుతున్నారంట. అయితే ఇక్కడ భారతదేశ ఆర్మీ శాలరీస్ ఏదైతే ఉందో అది మనం గౌరవ వేతనం అనేసి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ దేశహితం కోసం వారు పనిచేస్తుంటే ఆ త్యాగం ఎవరు చేయగలరు ఫ్రెండ్స్? నువ్వు చేయగలవా? నేను చేయగలనా? అసలు మన ఇంట్లో పేరెంట్స్ మనకి ఆర్మీ అంటేనే అసలు పంపిస్తారా ఫ్రెండ్స్ మనల్ని? కానీ వాళ్ళ కుటుంబాలని నచ్చజెప్పి వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉంటూ యుక్త వయసు మొత్తం ఆర్మీలోనే ఉంటూ మన లెక్క ఏం గికారుకో వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. వాళ్ళు అక్కడ బార్డర్లో ఒక అంగుళం భూమి కూడా వేరే దేశం వాళ్ళు కబ్జా చేయొద్దని మన బార్డర్లో ఉంటారు వాళ్ళు. అండ్ వాళ్ళ ఎంజాయ్మెంట్స్ వల్ల జస్ట్ దేశ సేవనే నాటికి చెప్పుకు వస్తూ ఏమంటుందంటే, నువ్వు ఒక అన్పడివి, అందుకే ఆర్మీ జవాన్లో ఉన్నావు, జవాన్ల పిల్లలు వికలాంగులు పుడతారు అనుకుంటా మీరు మాట్లాడుతుంది. అసలు ఆర్మీలో ఈ తాటకి తెలియంది ఏంటంటే, ఇంజనీర్స్ ఉంటారు, దాంట్లో సాఫ్ట్వేర్ కోడింగ్ అండ్ డీకోడింగ్ వాళ్ళు ఉంటారు, అండ్ ఆర్మీ డాక్టర్స్ ఉంటారు, వింగే ఉంది ఆర్మీ ఫోర్స్ ఎమర్జెన్సీ సర్జరీస్ కోసం. ఇంత మొత్తం ఆర్మీ యంత్రాంగం అక్కడ ఉంటే ఒక్కొక్క జవాన్ కూడా మినిమం డిగ్రీ స్టాండర్డ్ ఉన్న జవాన్సే మన దగ్గర ఉంటారు. అండ్ హైలీ ఇంటెలెక్చువల్స్ వాళ్ళు. పరాయి దేశోడు వాడు ఎవడో కనిపెట్టి బార్డర్ కూడా దాటనీయకుండా వారి ఐక్యూ లెవెల్స్ ఎక్కడ, నీ ఐక్యూ లెవెల్స్ ఎక్కడ? అసలు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ నువ్వు ఒక్క ఫేజ్ అయినా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అని ఉంటుంది ఏదైతే ఆర్మీని సెలెక్ట్ చేసేటప్పుడు, ఆర్మీ జనరల్స్ కానీ ఏదైనా ఎస్ఎస్బి ఇంటర్వ్యూని క్లెయిమ్ చేయగలదా? గవర్నమెంట్ బ్యాంక్లో ఇంటర్వ్యూ క్లెయిమ్ చేయలేకనే కదా ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో తను పనిచేస్తుంది ఈ తాటికి. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్వాలిఫై అయిపోయినా తన నాలెడ్జ్ ఎక్కడ? బ్యాంక్లో గవర్నమెంట్ ఇంటర్వ్యూస్లో కానీ ఎగ్జామ్లో కానీ క్వాలిఫై కాకుండా హెచ్డిఎఫ్సిలో పనిచేస్తున్నారు, తిన ర్యాంకింగ్ ఎక్కడ? ఐక్యూ లెవెల్స్ ఎక్కడ? ఎవరు ఇక్కడ అన్పడ్, ఎవడు ఇక్కడ గవార్? ఏమనే కదా. సో ఇక్కడ ఆ స్టేట్మెంట్స్కి ఇది మన బ్లడ్ బాయిల్ అయ్యి చెప్తున్న స్టేట్మెంట్స్, కానీ ఈ హెచ్డిఎఫ్సి ఎంప్లాయీస్ని కించపరచట్లేదు. ఎందుకంటే ఇక్కడ మన జవాన్ని ఆ అసెట్స్ని చెప్తున్నప్పుడు కంపల్సరీ ఈ రకంగానే మాట్లాడాల్సి వస్తుంది. అండ్ తను ఇంకొకటి మాట్లాడుకొస్తూ ఏమని ఉంటుందంటే, క్యా హుకాడ్లే తతో హుకాడ్లే అంటుంది. అంటే ఏం పీక్కుంటావో పీక్కో అంటుంది. ఒక ఆర్మీ జవాన్ని ఏం పీక్కుంటావో పీక్కున్నారు. ఫైరింగ్ అవుతున్నప్పుడు ఒక్క నిమిషం ఉంటే అక్కడ గుండాయిస్ వస్తావు, అక్కడే పీక్తావు. అయితే ఒకసారి మీరు వీడియో వినండి, ఎంత బ్లడ్ మీకు కూడా బాయిల్ అవుతుందో మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో చెప్పండి. मैं जाता हूँ, करता हूँ, तुमको हर एक मैसेज का ना रिप्लाई तो देना चाहिए ना एटलीस्ट, कि मैडम करता हूँ, नहीं है, या कुछ भी मजबूरी समझो। फर्स्ट टाइम जैसा माफ कर देना, वैसे करा देती। 15,85,000 रुपया सैंक्शन किया आपने। अरे बताया तो 16,93,31 15,85,000 पढ़े लिखे हो तो तुमको बताया जाए, पढ़े लिखे होते कोई अच्छी कंपनी में जॉब करते होते, 931 रुपए का क्या हुआ? तभी बॉर्डर में भेज दिए गए हो तुम। अरे सर ऐसा ना किसी के हक का ना खाने का नहीं, तुम समझा ना, हजम नहीं होगा, तभी तुम लोगों के बच्चे ना विकलांग पैदा होते और ऐसे ही लोग होते जो शहीद हो जाते हैं। ओके रखो अभी फोन और दिखाओ, आओ 15 दिन में मैं भी देखती हूँ तुम क्या चीज हो, कौन सी तुर्रम खां हो तुम। मैं भी देखती हूँ 12 साल से तो सीआरपीएफ में बिजनेस कर रही हूँ, तुम क्या मेरे को सिखाओगे? और मैं भी ना डिफेंस फैमिली से बिलोंग करती हूँ, तुम क्या मेरे को सिखाओगे यार? पूरा है ना अभी आपका है ना ये भी। मैं भी आपको दिखाता हूँ, मैं भी किस चीज का फैमिली का हूँ, क्या कर सकता हूँ। दिखाओ कितनी बड़ी फैमिली के होता है ना सर, 15-16 लाख रुपए ना लोन नहीं लेते। पता लगता है आप कौन से फैमिली से बिलोंग करते हो। ठीक है, लोन पे जी रहे हो, अब क्या ज्ञान हमको घंटा तुम दोगे? लोन पे जी रहे हो, ऑफकोर्स जी रहे हो लोन पे, 5,000 देने में तुम्हारी नानी याद आ गई है। कर रहे हो आप तो। दिखा, बोल मत दिखा आके सामने, ओके मैं चैलेंज कर दिया ना आपको, मैं दिखाऊँ
दिखाऊंगा आपको। करो चैलेंज, आओ दिखाओ। टोटली रिकॉर्डिंग मैं मेरे भी पास दिखा- रखा है, आपने क्या हाँ, किया है ठीक क्या है, नहीं। रखो रिकॉर्डिंग जो भी रखना मैं है, कहाँ नौकरी रखो कर रहा हूँ और आपने बिंदास। कहाँ से सर्विस एकदम सर्टिफिकेट बनाया। जिधर भी ये भेजने का नहीं है प्रूव उधर किया ना तो भी भेजो, देख लेना, मैं भी 2 बाप का नहीं जिधर हूँ। भेजने का है उधर भेजो, दिखाओ अच्छा, तुम एक बाप मैंने के भी हो, आपने जो भेजा उसका दिखाओ। स्क्रीनशॉट मार रखा है। दिखा कौन है? एकदम बिंदास, और भी कुछ चाहिए तो और भी कुछ भेज देती हूँ। हाँ भेज दो, क्या है आपके पास, क्या भेज चाहिए सकते तुमको, हैं। क्या हाँ? चाहिए तुमको, बताओ ना, वो चीज भेजती हूँ। और स्क्रीनशॉट क्या मारने की जरूरत है, हाँ भेज दो, डिलीट मेरे तक को नहीं भेज दो। करूंगी मैं। अरे हाँ, तुम जो क्या, सर्विस तुम सर्टिफिकेट क्या भेजा है घंटा ना मेरे आपने को मुझे, देखोगे। हाँ जाओ, जो भी उखाड़ने मेरे का क्या है बात, मैं क्या बात कर रहा उखाड़ो। हूँ, आप इतना ही बोल रहे हो ना। जो हाँ सर्विस सर्टिफिकेट बना है ना, हाँ, वो मेरे को भेजो, भेजो आप। क्यों स्क्रीनशॉट निकाला, किधर गया, वो क्या करना है आपको, मैंने स्क्रीनशॉट क्यों निकाला ही क्यों नहीं। स्क्रीनशॉट तो हाँ, निकाल के भेजो। रखा है ना। हाँ, आप क्या भिखारी बोल रहे जैसा हैं, आपका भी लोन बोला लोन ना पे जी रहे कि हो, मैं जाओ भेज ना, दे। तुमको जो खाने को खाड़ो, और आओ, मैं सर्विस लेटर देती हूँ तुमको, आओ। हाँ भेजो 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 भेजो। हाँ आओ, देखो भेजो आपके भेजो, भी क्या कितना होता है दम बे, है तू भेजने का। भेजा क्या 4 दिन से, भेजो मैं क्या भेजो, बोल रहा हूँ, आप तुम्हारे में बाप को कितना नौकर दम है, कोई आप लगा जितना है बोल क्या, रहे हो ना, तेरे को भेजेगा आप जितना बढ़ाया। बोल रहे हो ना, आप में कितना दम बोल है वो नहीं रही हूँ, देखो। तुम बोले हो ना, तुमने चैलेंज किया ना, तुम क्या करके चाहिए, दिखाओ। अब तुमको मैं मैं तो पागल मैं, दिखती हूँ क्या, हाँ चैलेंज दुनिया तो भर किया अपने, आपने मैंने। तुमको मैं पागल दिखती हूँ, रिकॉर्डिंग रखा है ना, स्क्रीनशॉट रखा है ना, दिखाओ बिल्कुल बिल्कुल रखा है, बिल्कुल दिखाओ बिल्कुल। दिखाओ हाँ दिखाओ। बिल्कुल बिल्कुल, अभी वो 5-6 इसी को हजार मैं रुपए प्रूव के कर लिए रहा हूँ, आपको देखना है आपको क्या आएगा क्या कर नहीं। रहे हो, 5 लाख करा दो मैं। చూశారుగా ఫ్రెండ్స్, విధంగా మాట్లాడుతుంది ఈమె వచ్చేసరికి ఈ ఇండియా నుంచి బ్యాన్ చేయాలా వద్దా. ఒక ఆర్మీ జవాన్ మన అసెట్ని, మన నేషనల్ అసెట్ని కించపరుస్తున్న మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ తాటకిని ఈ దేశం నుంచి పంపించి లంకా ప్రాంతంలో పంపించాల్సిన అవసరం ఉందా లేదా వారి స్వస్థలానికి. మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ హెచ్డిఎఫ్సి ఏదైతే బ్యాంక్ ఉందో వాళ్ళ భారత్ మీద లాయల్టీ ఉందని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే తనని వెంటనే వచ్చేసరికి డిస్మిస్ చేసేసి ఇంటికి పంపించేసేయండి. ఇలాంటి ఎంప్లాయీస్ ఉంటే మీలాంటి క్రెడిబిలిటీ ఉన్న బ్యాంక్స్ కూడా నాశనం అవుతాయి. అండ్ కస్టమర్ని ఇలా ట్రీట్ చేసే హెచ్డిఎఫ్సి బ్యాంక్పై మీ ఒపీనియన్ ఏందో కూడా మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. జై హింద్, జై భారత్, జై జవాన్.